భారతీయ స్టాక్ మార్కెట్ కు బుధవారం సడన్ షాక్ తగిలింది. ఉదయం సాధారణంగానే ప్రారంభమైన మార్కెట్ మధ్యాహ్నం సరికి కుప్పకూలింది. గత కొన్ని రోజులుగా వరుస లాభాలతో దూసుకెళ్లిన మార్కెట్ హఠాత్తుగా పడిపోవడంతో లక్షలాది మంది మదుపరులు ఒక్క రోజులోనే భారీగా సంపద కోల్పోయారు. అన్ని రంగాల షేర్లు పతనం అవడంతో మార్కెట్ సూచీలు ఎర్ర రంగుతో భయపెట్టాయి. అసలు ఈ పతనానికి కారణమేంటి? అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ఎంత ప్రభావం చూపించాయి? అంతర్జాతీయ మార్కెట్లలో ఏం జరిగింది? నిఫ్టీ, సెన్సెక్స్ ఎంత మేర పతనమయ్యాయి? బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గాయి? భారతీయ స్టాక్ మార్కెట్ లో బుధవారం భారీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. గత కొన్ని రోజులుగా లాభాలు అందుకున్న మదుపరులు ఒక్క రోజులోనే గణనీయమైన నష్టాలను చవిచూశారు. మార్కెట్ లో ఒక్కసారిగా అమ్మకాల వెలువ రావడంతో నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు భారీగా క్షీణించాయి. ఈ పతనానికి ప్రధాన కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ కు సంబంధించిన శాంతి ఒప్పందం ముగిసిందన్న వ్యాఖ్యలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతాయన్న ఆందోళన మార్కెట్లను వెంటాడింది. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు సుమారు 6% వరకు పెరిగాయి. భారత చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటం వల్ల చమురు ధరలు పెరుగుదల ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు పెరిగే ప్రమాదాన్ని తెస్తుందన్న అంచనాతో విదేశీ దేశీయ ఇన్వెస్టర్లు భారీగా షేర్ల విక్రయాలకు దిగారు. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ప్రతికూల సంకేతాలే కనిపించాయి. ఆసియా, యూరప్ ఫ్యూచర్స్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి పెరగడంతో విదేశీ పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపారు. దీని ప్రభావం భారత మార్కెట్పై స్పష్టంగా కనిపించింది. నిఫ్టీ సుమారు 24,376 పాయింట్ల వద్ద ప్రారంభమై 23,902 పాయింట్ల వద్ద ముగిసింది. దాదాపు 494 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ 78,150 పాయింట్ల వద్ద ప్రారంభమై 76,570 పాయింట్ల వద్ద ముగిసి సుమారు 1,650 పాయింట్లు పడిపోయింది. స్టాక్ మార్కెట్ తో పాటు బంగారం, వెండి ధరలపైన ప్రభావం కనిపించింది. బంగారం ధరలు 10 గ్రాములకు సుమారు 300 నుంచి 600 రూపాయల వరకు తగ్గగా, వెండి ధర కిలోకు 2,000 నుంచి 3,000 రూపాయల వరకు పడిపోయి సుమారు 2,30,000 రూపాయల పరిధికి చేరుకుంది. మొత్తంగా చూస్తే ట్రంప్ వ్యాఖ్యలతో పెరిగిన భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరల భారీ పెరుగుదల, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు, రిస్క్ తీసుకోవడంపై ఇన్వెస్టర్లు వెనుకంజ ఈ అన్ని అంశాలు కలిసి భారతీయ స్టాక్ మార్కెట్లో ఈ భారీ పతనానికి దారితీశాయి. ప్రస్తుతం మార్కెట్లో అస్థిరత కొనసాగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు భావోద్వేగ నిర్ణయాలకు దూరంగా ఉండాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా ముడి చమురు ధరల కదలికలు, విదేశీ పెట్టుబడిదారుల వైఖరి రానున్న రోజుల్లో భారత మార్కెట్ దిశను నిర్ణయించే కీలక అంశాలుగా మారనున్నాయి. To me, I think it's over. I don't want to deal with them with this scum. You know what scum is? They're scum. They're sick people. They're led by sick people. And they're vicious, violent people. And if they had a nuclear weapon, they'd use it. As far as I'm concerned, it's over. And I'll speak to our negotiators. They want to negotiate. They're good people. Steve Witkoff, Jared Kushner. But they have to come back to me. As far as I'm concerned, it's just a waste of time dealing with them. They're liars. We make a deal. And then if I make a deal with him, we have a deal. And he goes out, he talks. We make a deal. Everyone's agreed. No nuclear weapon. We make a deal. They go outside, talk to the press. They say, we never even talked about it. There's something wrong with them. They're cuckoo.